అన్నా అన్నా, పరిసరాలన్నీ వెతికాను, మా అమ్మ కనిపించలేదన్నా. నా సీత కనిపించలేదా లక్ష్మణ? సీత, నీవు లేని నాడు ఈ చరాచర జగత్తు లేదు, అంతా శూన్యస్థితి పొందవలసింది. క్షణంలో ఈ చతుర్దశ భవనాలను భస్మం చేస్తాను. అన్నా శాంతించు, సర్వ జగద్రక్షకులు మీరు. జానకి జంట బాసిన శూన్యస్థితిలో రాముడు ప్రళయకాల రుద్రుడు లక్ష్మణ. అన్నా, మా అమ్మ కనిపించని కారణం ఏమిటి? ఏ దుష్టుల అపచారమో ఎరుగం. ఆలసించక అడివంతా వెతుకుదామన్నా. సీత, రాముని జీవాత్మమైన నిన్ను ఈ ప్రకృతిలో ఎక్కడని వెతకను. రామ 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 రామ. తండ్రి జటాయువు, నీకీ దారుణ పరిస్థితి ఎందుకు కలిగినది? సీతను కాపాడలేకపోయాను. ఆ రావణుడు. రావణుడు ఎటు వెళ్ళాడు? ఎక్కడ ఉంటాడు? ఆ రావణుడు రామ రామ రామ. అవిగో ఆ అందాల అడుగులు నా రామునివి, నా రాముని అడుగులు, నా రాముని అడుగులు. రామ, నా దేవుడు, నా దేవుడు వచ్చాడు. వచ్చావా రామ, వచ్చావా? వయసు వాడి రాలిపోతున్న ఈ శబరి కోసం వచ్చావా రామ? రా తండ్రి, రా, ఈ పేద కుటీరంలోకి రా, రా. నువ్వు అడిగిన సుగ్రీవుడు ఈ ప్రాంతంలోనే ఉన్నాడు. తప్పకుండా కలుసుకో తండ్రి. ఎంత ఆకలి కొనున్నామో ఏమో, ఈ పండు తిన. తిను. కన్నీళ్ళు నిన్ను తనివి తీరా చూడనివ్వడలేదు ప్రభు. శ్రీరామ 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 శ్రీరామ. మహానుభావ, నీ దివ్య తేజోరూపమును చూడ మీ పాదములపై ప్రణమిల్ల హృదయము పరవశించుతున్నది. ధనుర్ధారులైన మీ వీర విక్రమ రూపమును చూడ భీకర శత్రువునెవరునూ అన్వేషించు విధము గోచరించుతున్నది. తమరెవరు, తమ రాకకు కారణమిద్దయో ఆనతీయగలరా మహాశయ? హనుమా. హనుమా. శ్రీరామ, నిత్యము నీ పాదసేవా భాగ్యము ప్రసాదించు స్వామి. హనుమా, నేను సుగ్రీవుని మంత్రిని. అతడు మీ మైత్రిని అర్థిస్తున్నాడు. కటాక్షించు ప్రభు. హనుమ, మేము సుగ్రీవుని మైత్రిని కోరే వచ్చాము. శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఉభయతారకము కాగలదు. దయచేయండి స్వామి.
లంకిణి నేను లంకాధి దేవతను. స్వామి, లంకకు చేటుకాలం దాపురించినది. నేటితో నా పని ముగిసినది. కోతి సీత సీత వద్దు వద్దు, ఆగు ఆగు. ఈ మర్కటమున అశోకవనమును ధ్వంసం చేయున, అక్షయ కుమారుని సంహరించున. దూతగా ఉన్న దైతలచితిని మేఘనాథ, వీని తోకగా అగ్ని ముట్టించి గంటివేయి. ఒక్క మరకటం మన లంకా నగరాన్ని కాల్చివేయటమా? ఏమిటి ఈ దుస్వప్నము? ఆశ్చర్యం, మాకు అదే దుస్వప్నం. మరకటం కలలో కనిపించటము, లంక కాలిపోవటము అరిష్ట సూచకాలు. ఇప్పటికైనా నా మాట వినండి. ఆ పతిరతా శిరోమణిని శ్రీరామునికి అప్పగించండి. కలలకే కలవరపడి తెచ్చిన ఎలనాగ నర్పించు అసమర్థుడా నీ మగడు. అసంభవం. ఆ కుసుమ కోమలి మనసు మార్చుకుని మా వశము కావలే. ఇక క్షణమైన నువ్వు ఉపేక్షింపదాల. మాత మహేశ్వరి, సీత, ఇంక నువ్వు మనసు మార్చుకొనక ఎందులకి బింకం. నా లంకా రాజ్యంలోనికి రాగల ధీరుడెవడు? నిన్ను రక్షించగల వీరుడెవడు? శ్రీరాముడు వచ్చి నీ శిరస్సు త్రుంచగలడే గడ్డిపూచ. నీ అమాయకత్వము మమ్ము మరింత ఆకర్షించుతున్నది. సీత, మా ఆజ్ఞ లేనిదే అగ్ని మండదు, ఆదిత్యుడు వెలుగడు, పవనుడు వీతుడు, పర్జన్యుడు గర్జించడు, సురాసుర యక్షరక్షోరక గరుడ గంధర్వాధిపతులు మా పాదానుగతులు. ఇక మానవుడంటే మమ్మెదిరించుట. మా పుణ్యముల ధన్యం నిన్ను పువ్వుల పూజించు, నవ్వుల నావ తేలించు. మా మేలుకును మా మానసరాజ్ఞవై మనోభిష్టముల గురు. నీటి మాలిన నీ ప్రతాపం నీటి బుడగ వంటిది. పరమ ధార్మిక విక్రముడు నా ప్రభు. 10 తలల పురుగును కాల రాచివేయట కష్టమేమీ కాదు. ఆ రాముని సతి ముందు నిలువగల అర్హత కూడా నీకు లేదు. ఎంత దురహంకారం, ఎంత నిర్లక్ష్యం! సరస్వత్వం ఉడిగన చండశాసనుడి రాక్షస సామ్రాట్. దీనికి ఇంకా 2 మాసములు మాత్రమే గడు. ఇంతలో మనస్సు మార్చుకొనదా కరుణ చూపకుడు, ఎత్తదేరా భక్షకుడు. శ్రీరామ, ప్రభు శ్రీరామ, నాపై ఎందుకు ఈ ఉపేక్ష? పసిబిడ్డ వంటి లక్ష్మణుని నిందించానన్న కోపమా? పరుని చేజిక్కిన నన్ను చేరతీస్తే మీ కీర్తికి కళంకమనా? ఇక నా
నాకు మరణమే శరణ్యం, మరణమే శరణ్యం.